బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలని కొంతమంది అనుకుంటారు. కానీ చదువుకుంటూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే చదువుకుంటూ కూడా మంచిగా బిజినెస్ చేయాలని కూడా కొంతమంది అనుకుంటారు. మరి అలాంటి వారిలో ఒకరు విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన చేసే బిజినెస్ ఏంటి అంటే ఆరోగ్య భారత్ స్టోర్ క్లే పాట్ బిజినెస్, అంటే మట్టి పాత్రలు. మరి మట్టి పాత్రలు అంటే మనలో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము మట్టి పాత్రల్ని. మరి ఆ బిజినెస్ ఎలా ఉంటుంది? మరి నేను చెప్పాను కదా చదువుకుంటూ కూడా బిజినెస్ చేస్తున్నారని. అంటే అటు ఒక పక్కన గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ కూడా ఈ బిజినెస్ని 8 years నుంచి కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. మరి ఈ బిజినెస్ చేయడానికి గల కారణం ఏంటి? మరి క్లే పాట్స్ అంటే చాలా డెలికేట్గా ఉంటాయి, కొంత డ్యామేజెస్ ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. మరి బిజినెస్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ లాస్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని నాకైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. మరి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాము, ఈ బిజినెస్ అంతా ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి, థ్యాంక్స్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు సార్? యా, బాగున్నాను సార్. మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూశాను. సో అంటే గవర్నమెంట్ పోస్టుల కోసం మీరు ట్రై చేస్తూ అది చదువుకుంటూ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు, క్లే పాట్స్. అంటే ఈ క్లే పాట్ బిజినెస్, మట్టి పాత్రలో అనేది చాలా డెలికేట్ ఇది, ఈ ఐటమ్ అనేది. కొంచెం జారినా సరిగా పెట్టబోయిన పగిలిపోతాయి కదా. ఈ బిజినెస్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే ఇది మా పూర్వీకుల నుంచి మా ప్రొఫెషన్ మేడం. మేము పాటరీ ఫ్యామిలీస్ మాది, మీ కుమ్మరి వాళ్ళము. మా ప్రొఫెషన్ కాబట్టి విలేజ్ లో ఉన్నప్పుడు మేము మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు నాకు ఆ వర్క్ టచ్ ఉంది. కాకపోతే ఈ ప్రైవేట్ జాబ్స్ అవి ఆ వైపు వెళ్లకుండా ఒక బిజినెస్ చేస్తే అది కూడా ఆ బిజినెస్ అనేది మన ప్రొఫెషన్ తోటే స్టార్ట్ చేద్దామని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం మేడం. అది ఒక హెల్దీ వేలో ఉంటే బాగుంటుందని. ఇది కుకింగ్ అనేది మనకు మట్టి పాత్రలో వండుకుంటే మనకు పాతకాలం నుంచి కూడా హెల్త్ కి చాలా మంచి ప్రొడక్ట్స్ కదా మేడం. అందుకోసం ఇదే ఎంచుకున్నాం. సో అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? 8 years అని అంటున్నారు కదా, ఎంత పెట్టి మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది? 2016లో మేడం. 2016లో నేను బీఈడి కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్పుడే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వచ్చాను. సో అదే టైంలో మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో బిజినెస్ వేయించుకోవాలనే ఉద్దేశంతో మా ప్రొఫెషన్ తోటి ఇది 2016లోనే స్టార్ట్ చేశాను. నేను మా బాబాయ్, మాకు చాలా దగ్గర బంధువు, మా బాబాయ్తో సహకారంతో 10,000 నుంచి 12,000 ఆల్మోస్ట్ 12,000 ఇన్కమ్ తోటి స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఊహించలేదు. అంటే చాలా మందికి అప్పుడు ఆ టైంలో 2016లో అంత మందికి ఎవరికి అవేర్నెస్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న చాలా మంది అవేర్నెస్ వస్తుంది కాబట్టి మంచి సక్సెస్ఫుల్ నడుస్తుంది. సో 12,000తో స్టార్ట్ చేశారు బిజినెస్ అనేది. మరి ఎలా అంటే మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తారు? ఇవైతే మేమైతే తయారు చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ చేయరు. మేము మేకింగ్ యూనిట్ కాదు, మాదంతా కూడా మార్కెటింగ్ యూనిట్ ఉంటుంది. ఓకే. సో మేము ఈ ప్రొడక్ట్ అంతా కూడా రేర్ గా లోకల్లో దొరికేటువంటి ప్రొడక్ట్ కాకుండా కొంచెం రేర్ గా ఉండాలనే ఉద్దేశంతో మన తెలంగాణలో అయితే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అదర్ స్టేట్ లో మనకు తెలిసినటువంటి స్టేట్ అదర్ స్టేట్ లో మేము అక్కడి నుంచి తెప్పిస్తాము. అక్కడ పర్ఫెక్ట్ మేకింగ్ ఓన్లీ విలేజ్ మేకర్సే ఉంటారు, పాట్ మేకర్స్. అక్కడ ఎలాంటి అదర్ యాక్టివిటీస్ తోటి తయారు చేయరు ఇవి. సో ప్యూర్లీ హ్యాండ్ మేడెడ్ విలేజ్ వాళ్ళు. సో అక్కడ నుంచి మేము తెప్పిస్తాము, మార్కెటింగ్ చేస్తామండి. అంటే ఎంత మెటీరియల్ తెస్తారండి మామూలుగా మీరు? అంటే మంత్లీ మెటీరియల్ ఉంటుందా లేకపోతే 6 months కి అంత మెటీరియల్ తెచ్చుకుంటారా? ఎంత మెటీరియల్ తెస్తారు? మేము ఒకేసారి ఒక మినీ వ్యాన్ టైప్ లో వస్తుంది, ఒక DCM అనుకోండి, అలా టైప్ లో వస్తుంటది. మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక 2 months కోసారి మాకు ఉన్నటువంటి ఆర్డర్ రిక్వైర్మెంట్ బట్టి రఫ్ గా చెప్పాలంటే సగటుగా ఒక 2 months కోసారి 2 months కి ఒకసారి ఒక 4 lakhs స్టాక్ తెప్పిస్తాం. 2 months కి ఒకసారి 4 lakhs స్టాక్, 4 to 5 lakhs స్టాక్. అప్రాక్సిమేట్లీ ఇంత అని చెప్పలేము కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్నట్టు రెడీ స్టాక్ తోటి ఒక 4 to 5 lakhs స్టాక్ అనేది వస్తుంది. సో ఎలా అండి మరి దీని మార్కెటింగ్ అని పబ్లిసిటీ ఎలా చేస్తారు మీరు? మేము స్టార్టింగ్ లో మేము మార్కెటింగ్ చేస్తానికి చాలా ఇబ్బంది పడ్డాం మేడం. ఏంటంటే అప్పుడు అవేర్నెస్ ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఆ టైంలో ప్రతి ఏరియాలో కస్టమర్స్ అమ్మాలంటే మన వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మార్కెటింగ్ అనేది చాలా పెద్ద మార్కెట్, హ్యూజ్ ఆఫ్ మార్కెట్. సో ఇక్కడ మేము అందరికీ అమ్మాలంటే ఫస్ట్ వీటి మీద ఫస్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఏంటంటే పగిలిపోతాయి కదా అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి
వాళ్ళకి మేము చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో మేము వాడినాము కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ మేము మార్కెటింగ్ కోసం తయారు చేసుకొని పెట్టుకున్నాము. అవి ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా మేడం, ఆల్ ఇండియా ఇప్పుడు లోకల్ అండ్ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్ లో మేము పార్టిసిపేట్ చేసేది. అక్కడ మేము వండి చూపించేది కూడా ఒక చిన్న డెమో లాగా చిన్న గ్యాస్ సిలిండర్ మీద వండి చూపించేది. కొన్ని సందర్భాలలో వండినటువంటి ఫొటోస్ తోటి చూపించినప్పుడు ట్రస్టెడ్ గా తీసుకుపోయేది కొంతమంది. అలా మేము స్టార్ట్ చేసాం మేడం. సో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుందండి, ఆలోచిస్తారు కదా. చాలా జాబ్ చేసే వాళ్ళు కూడా పార్ట్ టైం ఒక బిజినెస్ చేయాలి అనుకుంటారు. సో మీరంటే బ్యాక్గ్రౌండ్ కుమ్మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇదే ఎంచుకున్నారు. మీకు ఎప్పుడైనా ఇది చాలా రిస్క్ తో కూడుకుందని అలా అనిపించింది ఎప్పుడైనా? ఒక రకంగా మా ప్రొఫెషన్ కాబట్టి మాకు గౌరవప్రదంగా అలా అనిపించలేదు, కానీ రిస్క్ అయితే ఉంటుంది. మేము ఎందుకంటే దీంట్లో ఉంటున్నాం కాబట్టి రిస్క్ లేదని చెప్పొద్దు, రిస్క్ కంపల్సరీ ఉంటుంది. ఆ రిస్క్ మీద మేము ఫేస్ చేస్తున్నాం మేడం. ఏ విధంగా అంటే కస్టమర్స్ కొంచెం ఒప్పించాల్సి వస్తుంది, పగిలిపోతున్నాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు చాలా మందికి ఒక కన్స్యూమర్ అనేటోళ్ళు అద్దం అనేది పగిలిపోతుంటది ఏదైనా. ఇప్పుడు మనకి చెప్పాలంటే మన అల్యూమినియం, ఇప్పుడు మెటల్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మట్టి పాత్రలు అనేవి డెలికేటెడ్ వస్తువులు, ఇవి మెటల్ కాదు. అల్యూమినియం మన పింగాని వస్తువులు కావచ్చు, గాజు వస్తువులు కావచ్చు, మన మట్టి వస్తువులు కావచ్చు, ఊరికి అలా పగిలిపోతాయి. కాబట్టి కస్టమర్ కూడా ఒక చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి ఆలోచించాలి. మట్టి పాత్రలు అనేవి పగిలిపోతాయి, కానీ మట్టి పాత్రల విషయంకి వచ్చే వరకు చాలా మంది అట్లా ఆలోచించట్లేదు. డబ్బులు పెడుతున్నాం కదా, ఎందుకు పగిలిపోతుంది, పగిలిపోయే ఐటమ్స్ ఎందుకు, మళ్ళీ కంపల్సరీ ఫోన్ చేసి అడగాలి, రెస్పాన్సిబుల్ అని అడుగుతుంటారు. మేము అది ఫేస్ చేస్తున్నాం, కంపల్సరీ అయితే ఫేస్ చేస్తున్నాం. వాళ్ళకి మేము చెప్తాం ఫస్ట్, మట్టి పాత్రలు మన హెల్త్ కోసం అండి తీసుకునేది. సో మీరు అలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తే మన పాతకాలం నుంచి మనం వాడుకుంటూ వస్తున్నాం కాబట్టి మీరు అనేది చెప్తాం, ఆ విషయం అయితే చెప్తాం కంపల్సరీ. అంటే దీని ఆర్డర్స్ ఎలా వస్తాయండి మీకు? అంటే మీరు హోల్సేల్ గానీ రిటైల్ గానీ అట్లా వేరే స్టోర్స్ కి ఇవ్వడం గానీ అట్లా చేస్తుంటారా? ఎస్ మేడం, అయితే మేము రీటైల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్ చేసిన అయితే రీటైల్ గానే. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఎంతో కొంత అవేర్నెస్, ఎడ్యుకేటెడ్ కాబట్టి అవేర్నెస్ ఉంటుంది. మేము స్టార్ట్ చేసింది ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము మన హస్తినాపూర్లో, ఎల్బీ నగర్ హస్తినాపూర్లో మాది స్టోర్. ఆ ఏరియాలో నియర్ బై ఉండేటువంటి వెంచర్స్లలో సండేస్లో, వీకెండ్స్లలో అట్లా వెళ్ళి మేము ఒక మినీ టెంట్ వేసి పెట్టేది అనమాట. పెట్టినప్పుడు చాలా మంది కస్టమర్స్ రావడం, కొంతమంది ఒకటే అక్కడికి వచ్చి విజిట్ చేసిన దాంట్లో 1% పీపుల్ తీసుకునేవాళ్ళు స్టార్టింగ్ లో. తీసుకున్న తర్వాత వాళ్ళు వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ అట్లా మౌత్ పబ్లిసిటీతో వెళ్ళిపోయింది. దాని తర్వాత మార్కెటింగ్ ఎట్లా వెళ్ళిపోయింది, మార్కెటింగ్ ఇప్పటి వరకు ఎలా చేసుకుంటూ వస్తున్నాం అంటే మేము ఇప్పుడు చాలా వరకు గానుగా ఆయిల్స్ స్టోర్స్ అక్కడ చాలా వరకు వెలిసినాయి మేడం. ఆ స్టోర్స్లలో ఫస్ట్ మేము వెళ్ళి అక్కడ పెట్టేది ఐటమ్స్. పెడితే వాళ్ళు చాలా మంది ఎంకరేజ్ చేయకపోయేది స్టార్టింగ్ లో. అయితే 2016, 2017 ఎవరు ఎంకరేజ్ చేయకపోయేది. అయితే పెట్టండి సార్, పెట్టిన తర్వాత మూవ్మెంట్ అయిన తర్వాతనే కస్టమర్స్ నుంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మాకు అమౌంట్ ఇవ్వండి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు హ్యూజ్ ఆఫ్ రెస్పాన్స్ ఏంటంటే హెవీ మూవ్మెంట్ అవుతుంది. మేము అమౌంట్ ఇస్తేనే స్టాక్ సప్లై చేయగలుగుతాం. అంటే మాకు కూడా డిమాండెడ్ ఆ విధంగానే ఉంది. సప్లైస్ అట్లా అయితేనే చేయగలం మేము. ఎందుకంటే మాకు కూడా గవర్నమెంట్ నుంచి పథకాల నుంచి అలాంటి ఎలా సహకారం లేదు మేడం. ఇందులో నుంచి వచ్చిన అమౌంట్ నే రిపిటేషన్ చేస్తూ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో విజయ్ గారు, మీరు గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ప్రిపేర్ అవుతూ కూడా ఇది చేస్తున్నారని తెలిసింది మాకు. దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను డిఎస్సి టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. టీచర్ జాబ్ కోసం టైం ఉంటుందా మీకు ఈ బిజినెస్ చదువుకోవడం? ప్రస్తుతానికి నాకు నోటిఫికేషన్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డిఎస్సి నేను ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు ప్రెసెంట్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. అందుకోసం మా బాబాయ్ నాకు పూర్తి సహకారంతో ఈ జూలైలో నాకు ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడు ఈ 4 to 5 months వరకు నేను కంప్లీట్ గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసినాం. మీరు ఇంటర్వ్యూ పిలిచారని చెప్పేసి వచ్చాను నేను. చాలా మంది ఏంటంటే మీలాంటి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అనమాట, వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. కొంతమంది నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అనుకుంటారు, ఏది చేయరు లాస్ట్ కి. కొంతమంది స్టార్ట్అప్ అనమాట, కొద్ది రోజులు చేస్తారు, దాన్ని వదిలేస్తారు. కానీ మీరు పక్కన జాబ్ కి ప్రిపేర్ అవుతూ పక్కన బిజినెస్ అంటే మామూలు విషయం, అది కూడా ఇంత డెలికేట్ గా ఈ వస్తువుల్ని అమ్మడం అంటే చాలా జాగ్రత్తగా తీసుకురావాలి, జాగ్రత్తగా పెట్టాలి. ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్, మీకు ఈ మెటీరియల్ వచ్చేటప్పుడు చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా, మరి అప్పుడు మీకు లాసే కదా? ఉంటుంది మేడం. అయితే మాకు వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఆబ్వియస్లీ మాకు పూర్తి సహకారం ఎట్లా ఇస్తారంటే, మేము వాళ్ళిద్దరు పార్టరీసే కాబట్టి 5% అట్లా వచ్చిన ఆల్ ఓవర్ స్టాక్ లో ఒక 5% జెన్యున్ గా పగిలిపోయినాయి అవి అని అనిపిస్తే. ఎందుకంటే మాకు సప్లై చేసేటప్పుడు వచ్చేది వాళ్ళ మనుషులే చూస్తారు. ఆ జర్నీలో భాగంగా పగిలిపోయిన ఐటమ్స్ మాత్రం కొంత భాగం తీస్తారు. రిమైనింగ్ మధ్యలో తర్వాత మేము సప్లై చేసే క్రమంలో మా స్టోర్ దగ్గర పగిలిపోతే ఎవరు మాత్రం ఏం చేయలేదు, అది మేమే భరించాం. ఓకే. సో 12,000తో స్టార్ట్ చేసా అని చెప్పారు కదా, అంటే ఈ రోజు ఎలా ఉందండి మీ బిజినెస్ స్ట్రాటజీ? ఎలా ఉంది? మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? పర్లేదు మేడం, ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది.
రీసెంట్ గా మేము కొన్ని ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అంటే బాగా పబ్లిసిటీ ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు, వ్యూయర్స్ వాళ్ళ ప్యాషన్ తోటి వచ్చి మాకు చేశారు. దాని ద్వారా ఇంకొంచెం బెటర్ గా డెవలప్ అయింది. కస్టమర్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, స్టోర్స్ వాళ్ళ నుంచి కూడా హోల్సేల్ గా సప్లై చేయండి మేము అంటే వాళ్ళకి మేము చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఎందుకంటే మేకర్స్ కూడా అన్ని పరిస్థితులు, ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా సహకరించాలి చేయాలంటే. ఆడ మేకర్ పాటరీ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, వాడదామని ఇప్పుడు ప్రెసెంట్ అనుకున్నప్పటికీ తయారు చేసే వాళ్ళు కరువు అయిపోయారు. అందుకోసమని ఇప్పుడు అవగాహన వస్తుంది జనాలకి. మేము ఇప్పుడు ప్రెసెంట్ మార్కెటింగ్ లో ఉంటే మాకు పర్ఫెక్ట్ గా ఈ సప్లై చేసే వాళ్ళు, టచ్ అయిన వాళ్ళు నాకు తెలిసి 1% కూడా లేరు. ఈ మార్కెట్ లో ప్రతి ఒక్క షాప్ కి వెళ్ళాలి, తీసుకెళ్లి సప్లై చేయగలగాలని మాకేదో ప్యాషన్ ఉండి మేము చేస్తున్నాం తప్ప ఇట్లా టచ్ అయిన వాళ్ళు అయితే ఎవరు కూడా నాకైతే కనిపించలేదు. సో ఆ ఉద్దేశంలో కస్టమర్స్ కి సప్లై చేయడం అనేది కొంచెం టాస్క్. సో విజయ్, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు బిజినెస్ అంటే సమ్ లోన్స్ తీసుకుంటారు, బ్యాంక్ లోన్స్ అని అవి ఉంటాయి కదా, మీరు అలా ఏమైనా వెళ్ళారా? మీ ఓన్ మనీతో పెట్టిన బిజినెస్ అయితే? ఫస్ట్ అయితే మేము స్టార్టింగ్ మా ఓన్ మనీ తోటే. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో నాకు నా దగ్గర 1 రూపీ కూడా లేదు. చేద్దామని ఆలోచన ఉంది కానీ 1 రూపీ కూడా లేదు. పూర్తి సహకారం మా బాబాయ్ ఆయనతో ఓన్ అమౌంట్ తోటి తీసుకొచ్చి పెట్టేసిండు. నేను కొంచెం ఎక్కువ కష్టపడ్డాం, ఇద్దరం ఓవరాల్ గా కష్టపడి ఇది స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసినాం మేడం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అమౌంట్ ఏదో బిజినెస్ పెట్టాం కాబట్టి అమౌంట్ రావాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మాకు లేదు. పెట్టినటువంటి అమౌంట్ ని రిపీటెడ్ గా దాంట్లోనే రొటేషన్ కోసం పెడుతూనే ఉన్నాం. ఇంకా అంటే అందులో భాగంగానే ఇలాంటి ఐటమ్స్ ఎన్ని ఎకో ఫ్రెండ్లీ కదా, కొత్తగా మార్కెట్ లోకి ఏదైనా ఎకో ఫ్రెండ్లీ కనిపిస్తే అవి తీసుకొచ్చి పెట్టాలి, మన గుడ్ విల్ తోటి వెళ్ళాలి బయటకి అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉన్నాం. ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ముద్రా లోన్స్ అని ఉంటాయి, పిఎంఈజీ లోన్స్ అని ఉంటాయి. అలాంటి లోన్స్ మేము తీసుకుందామని ప్రయత్నించినా సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. వెళ్ళినప్పటికీ మాకు సరిగా సహకారం అందట్లేదు. ఇంకా ఇంకొంచెం డెవలప్ అవ్వచ్చు. సో వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయండి? మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏ ప్రైసెస్ నుంచి ఏ ప్రైస్ పెడతారు మీరు? మాదైతే హోల్సేల్ ప్రైస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మేము మా దగ్గర ఇప్పుడు గోడౌన్ తీసుకుంటాము. ఆ గోడౌన్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ చూసుకొని మేము ఒక మినిమం కొంత అమౌంట్, లిమిటెడ్ అమౌంట్ లోనే మేము ప్రాఫిట్స్ చూసుకొని ఇవ్వగలుగుతున్నాం కస్టమర్స్కి అయితే. అందుకే హెవీగా మౌత్ పబ్లిసిటీ తోటి మాకు స్టోర్స్ కూడా పెరిగిపోతున్నాయి. మేము మంచి రేట్ లోనే ఇవ్వగలుగుతున్నాం. ఎంత పర్సెంటేజ్ మిగులుతుందంటే ఏం చెప్తారు మీరు? ఎంత ఓవరాల్ గా ఇప్పుడు అన్ని ఐటమ్స్ మీద అన్ని ఓవరాల్ గా ఎక్స్పెన్సెస్ మొత్తం తీసేసిన ఒక 15 to 20% అయితే వస్తుంది. 15 to 20% అంటే హోల్సేలర్. రీటైలర్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మేము బల్క్ గా వాళ్ళకి ఇప్పుడు ఈ ఐటమ్ ఉందనుకోండి, ఈ ఐటమ్ వచ్చేసి ఒక షాప్ వాళ్ళకి ఒక 20 పీసెస్, ఒక 40 పీసెస్ దాకా మేము ఇవ్వగలుగుతాం. పెద్ద షాప్ అయితే, మామూలు మినిమం షాప్ అయితే ఒక 20 పీసెస్ ఇవ్వగలుగుతాం. ఒకేసారి మా దగ్గర నుంచి ఒక 20 పీసెస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మేము తక్కువ లోపలనే మార్జిన్ తీసుకుంటాం. కానీ రీటైలర్ అనేటోడు ఒకేసారి తీసుకోలేదు కదా, కస్టమర్ అనేటోడు కొంచెం టైం తీసుకుంటాడు, అందుకోసం అతనికి ఎక్కువ వస్తుంది. సో విజయ్ గారు, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మెరిట్స్, డిమెరిట్స్ అంటారు కదా, మీరేం చెప్తారు? అంటే ఈ బిజినెస్ చేయాలంటే మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయంటారా? ఓన్లీ మెరిట్స్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఎప్పుడైనా ఒక పాజిటివ్, ఒక మంచి హెల్దీ కాన్సెప్ట్ తోటి వెళ్ళేటువంటి ఒక మంచి ఐటమ్ కి మార్కెట్ తీసుకొస్తున్నాం అంటే, ఎందుకంటే మన మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కి పాజిటివ్ కి ఎక్కువ అట్రాక్ట్ కాదు. ఇవి మనకు ఉన్నాయని తెలుసు, ఇదేదో కొత్త ఐటమ్ అయితే కాదు. పూర్వకాలం నుంచి సింధు నాగరికత నుంచి ఇంకా అది పెద్ద హిస్టరీకి పోతే చాలా. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా నాకు తెలుసు, రీసెంట్ చదువుతూ వస్తున్నా. మనకు చక్రం స్టార్ట్ అయింది ఆ కాలంలో. అప్పటి నుంచి కూడా మన యొక్క కుండలు అనేది మనం వండుకొని తిన్నదే మన పూర్వీకులు కుండల నుంచి. ప్రెసెంట్ నవే డేస్ కూడా ఉపయోగపడుతుంది కూడా కుండలు. ఈవెన్ ఈ సమ్మర్ లో ప్రతి ఇంటికి కుండ వాడుతున్నాం. సో ఈ కుండ అనేది కొత్తగా ఇన్నోవేటివ్ చేసింది ఏం కాదు, కానీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి. అది పెద్ద సమస్య అయిపోయింది. ఏదైనా పగిలిపోతే రిటర్న్ ఇస్తారా అండి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అయిపోతాయి. ఇవన్నీ ఫస్ట్ మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అందుకని దీంట్లో డిమెరిట్స్ అయితే అవి ఉన్నాయని చెప్తా. మెరిట్స్ వచ్చేసి ఏంటంటే మేడం, కొంచెం ఎవ్రీ ఇయర్ బిజినెస్ అనేది నడుస్తూ ఉంటది. ఎందుకంటే కుండలు అన్నట్టు ప్యాషన్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, వాడదాం అనుకుంటున్నారు, హెల్తీ కాన్సెప్ట్ తోటి వస్తున్నారు కాబట్టి వాడొచ్చు. బిజినెస్ చేస్తానికి కొంచెం స్కోప్ ఉంది. కొంత న్యూ ఇన్నోవేటర్స్ ఎవరైనా ఉండి, న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా మేము సహకారం, మాకు అట్లా ఇప్పుడు చాలా కాల్స్ వచ్చాయి మేడం. యూట్యూబ్ లో వీడియోస్ చూసి, మా వీడియో చూసి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి, చిన్న స్టార్ట్అప్ లాగా. మీ నుంచి ఏమన్నా మాకు సహకారం అందుతుందా, మాకు స్టాక్ ఇవ్వగలుగుతారా మీరు అనే ఉద్దేశంతో చాలా మంది కాల్ చేశారు. వాళ్ళకి ఇస్తామనే చెప్పాం. సో వాళ్ళకి మాత్రం డిమెరిట్స్ అయితే ఇవి. మెరిట్స్ అయితే
ఖచ్చితంగా కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఇలాంటి బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టి చేయొచ్చు అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇంత పెట్టి స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ ఇప్పుడు ఆన్ ద స్పాట్ అంటే ఏం చెప్తారు మీరు? మనది దాంట్లో ఎట్లుంటుందంటే ఇంత అంత అని చెప్పలేం, కానీ స్టార్టింగ్ లో కొన్ని ఇప్పుడు కుండల్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి మేడం. ఎన్నైనా తీసుకురావాలంటే చేసేవాడు వాని ఓపికతోటి చేసినప్పుడు ఎన్నో రకాలు తీసుకురావచ్చు. కానీ నీడ్ ఇదే ఉన్నాయంటే కిచెన్ సెట్ లాగా మేము కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాం మేడం. ఏంటంటే దాంట్లో అన్నం, ఇది పెరుగు కోసం ఒకటి నీడ్ అన్నమాట. మన కిచెన్ లో కంపల్సరీ ఇది నీడ్. ఒకటి పెరుగు ఒకటి, అన్నంకి ఒకటి, కర్రీకి ఒకటి, ప్లస్ వాటర్ జగ్ ఒకటి, టీ కప్ ఒకటి, వాటర్ గ్లాస్ ఒకటి. ఇవేంటంటే నీడ్ అనమాట. ఈ నీడ్ అనేటువంటి ఐటమ్స్ అవి ఒక స్టార్టప్ లో చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఒక 5 పీసెస్ కానీ 10 పీసెస్ కానీ అట్లీస్ట్ 10 పీసెస్ అనుకో. బిజినెస్ అన్నప్పుడు ఒక 10 పీసెస్ ఉండడం కామన్. ఒక 10 పీసెస్ తోటి స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఒక 15,000 to 20,000 లోపల, 15,000 అనుకోండి, 15,000 రూపాయల అమౌంట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంటి దగ్గర ఉండి మనం ఎలాంటి కమర్షియల్ గా ఒక సెటర్ లాంటివి ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి మన చుట్టూ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సరౌండింగ్ అనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ లలో ఇప్పుడు హోమ్లీ లేడీస్ వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్లీ నేచర్ తో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయొచ్చు మేడం, పర్లేదు. సో ఫైనల్ గా మీరు మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? క్లే పాట్ బిజినెస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏ రకంగా మేడం? అంటే అవగాహన కోసం ఏమైనా చెప్తారా? అంటే మీరు ఏదో ట్రైనింగ్ అన్నారు కదా, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మేము సహకరిస్తామని కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? అయితే మేము ప్రెసెంట్ ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అనే ఒక గుడ్ విల్ తోటి ఉండాలి. ఏదో చేస్తున్నాం కాకుండా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మేము 2016లో ఆరోగ్య భారత్, దానికి ట్యాగ్ లైన్ వచ్చేసి బ్యాక్ టు నేచర్ లైఫ్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. అంటే మనకు స్పెషల్గా మేము చెప్పేది ఏంటంటే వ్యూయర్స్కి, ఇవి మేము అలా స్టార్ట్ చేసాము. మాకు ఒక అడ్రస్ అంటూ ఉంది హైదరాబాద్లో, హస్తినాపూర్, ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్ ఏరియాలో హస్తినాపూర్. మనకి మేము ఈ వీడియో కింద మాకు అడ్రస్ మెన్షన్ చేస్తాము, ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాము. ఎవరైనా వాడదాం అనుకున్నా లేదా కొంచెం ప్యాషన్ ఉండి ఈ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇంట్లో ఉండే ఎక్కువ ఏం హెవీగా నేను ఎలా చెప్పానో 10,000 to 12,000 అమౌంట్ స్టార్టింగ్లో ఎట్లా చేశాను అనుకోండి, మీరు కూడా ఇప్పుడు 10,000 to 15,000తోనే స్టార్ట్ చేయొచ్చు. అట్లా చేస్తానంటే మా తరపు నుంచి, ఆరోగ్య భారత్ మా తరపు నుంచి మాత్రం పూర్తి సహకారం ఉంటుంది. మేము ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఈ యొక్క బిజినెస్ని ఇంకొంచెం చాలా పెద్ద స్థాయిగా తీసుకెళ్దాం, అన్ని రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐటమ్స్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఉన్నాను. మన ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్కి హెల్త్ కాన్సెప్ట్లా ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నా. అందులో భాగంగా మనం కావచ్చు అనమాట. సో దీనికి పూర్తి సహకారం అందిస్తున్నందుకు సుమన్ టీవీ వాళ్ళకి అతిపెద్ద థ్యాంక్స్. సో విజయ్ గారు, మీరు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాము మా అందరి తరఫు నుంచి. మీ బిజినెస్ కూడా మంచి డెవలప్ అవ్వాలి. మంచి సలహాలు ఇచ్చారు, అంటే ఎంత అమౌంట్తో పెట్టాలి, ఏంటి రిస్క్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా చెప్పారు. అంటే నాట్ ఓన్లీ జాబ్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమే కాదు, చదువుకుంటూ కూడా మనం బిజినెస్ చేయొచ్చు అని కూడా చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.